పర్యాటక రంగంలో 25,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పర్యాటక విధానాన్ని వివిధ వర్గాలు స్వాగతిస్తున్నాయి. పర్యాటకానికి పారిశ్రామిక హోదా కల్పించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా ఈ హోదా కల్పించడం వల్ల స్థిర మూలధన పెట్టుబడులపై రాయితీలు లభిస్తాయి. నిర్దిష్ట వ్యవధిలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రోత్సాహకాలు అందుతాయి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు అదనపు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. పారిశ్రామిక రంగంలో ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రాయితీల వర్తింపు పర్యాటకానికి దక్కనుంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన పర్యాటక విధానం కన్నా భిన్నంగా పెద్ద ఎత్తున అదనపు రాయితీలు, ప్రోత్సాహకాలను కొత్త విధానంలో కూటమి ప్రభుత్వం చేర్చింది. ఇప్పటికే అనేక సంస్థలు పర్యాటక రంగంలో పెట్టుబడులకు ముందుకు వస్తున్న నేపథ్యంలో కొత్త విధానం వారిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. పాలసీని ఎంకరేజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకోవడం వల్ల 25 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవం గారు తీసుకొచ్చిన దీన్ని చాలా ఆశాదాయకం. ఇండస్ట్రీ స్టేటస్ కూడా టూరిజం పాలసీలో ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీ స్టేటస్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈ సెక్టర్ లో ఉన్న వాటి అన్నిటికీ ఇండస్ట్రీ సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ మరియు సింగిల్ విండోల విధానంలో పెట్టే ప్రాజెక్టులన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా చాలా రాయితీలు అనౌన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో స్టార్ హోటల్స్ మొత్తం అన్ని హోటల్స్ కలిసి సుమారుగా 3,500 రూమ్స్ ఉన్నాయి ప్రస్తుతం. దాన్ని 10,000 రూమ్స్కి తీసుకెళ్లాలని కంకణం కట్టుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ రంగం ఎన్నవేళ్ల ముందుంటుంది. అత్యంత ఫాస్ట్గా ఉన్న అమరావతి నగరంలో కొత్తగా డెవలప్ చేయడానికి నగరం అభివృద్ధి చెందుతుంది. దానికి ఆ నగరం అభివృద్ధి చెందితే మా హోటల్ రంగానికి కూడా అత్యంత ఆదాయం రావడానికి ఆస్కారం ఉంది. మరియు ఫ్లైట్ కనెక్టివిటీ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇప్పటికి 6 ఫ్లైట్స్ కనెక్టివిటీలు వచ్చినాయి. ఇక రాబోయే రేపు డిసెంబర్ కల్లా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కనెక్టివిటీ కూడా పెడతాను. షార్జా, దుబాయ్ కూడా కనెక్టివిటీ ఇస్తానని చెప్పి చేశారు. అత్యంత ప్రాధాన్యతగా దీన్ని తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ రంగం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. రీసెంట్గానే మన విజయవాడలో ఉన్నటువంటి పొన్నమి ఘాట్ దగ్గర నుంచి సీప్లేన్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీని అప్రూవ్ చేయడం జరిగింది. 2024, 2029 ఈ 5 ఏళ్లకు గాను కూడా వారు ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్, అంటే టూరిజంలో ప్రాజెక్ట్స్ చేపట్టబోయే వారికి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఒక ముఖ్య విషయం మనం గమనించినట్టయితే కనుక గతంలో కేవలం 450 కోట్లు ఆ పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ మాత్రమే ఇచ్చేటువంటి వెసులుబాట్లు ఇవాళ టూరిజంలో అటు మైక్రో స్టేటస్ ఉన్నటువంటి, అంటే 5 కోట్ల కంటే తక్కువ పెట్టుబడి ఉన్నాయి కానండి, అలాగే స్మాల్ స్కేల్ అంటే ఒక 10 కోట్ల కంటే తక్కువ ఉన్నాయి కానండి, అలాగే మీడియం ఇటువంటి 50 కోట్ల కంటే తక్కువ ఉంటుంది. ఈ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో ఏవైతే ఉన్నాయో ఇటువంటి వాటికి అన్నిటికి కూడా ఇండస్ట్రీ స్టేటస్ని సమానంగా ఇస్తూ మైక్రో స్టేటస్లో ఉన్నటువంటి టూరిజం ప్రాజెక్ట్స్కి 25 లక్షల దాకా క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వటం, అట్లాగే స్మాల్ కేటగిరీలో ఉన్నటువంటివి అంటే ఏవైతే 10 కోట్ల కంటే తక్కువ టర్నోవర్తో ఉన్నాయో వాటికి కూడా 1,50,00,000 రూపాయల వరకు క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వటం. మరి అలాగే మీడియంకి వచ్చేటప్పటికి 7.5 కోట్లు, అంటే 50 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీస్కి దాదాపు 7.5 కోట్ల వరకు క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వటం అనేది ఈ పాలసీలో ఇన్సెంటివ్గా చెప్పారు. అలాగే ల్యాండ్ కన్వర్షన్ కూడా వాళ్ళు కంప్లీట్గా రీయింబర్స్ చేస్తామని చెప్పారు. మరి ఇంకొక విషయం మనం చూసినట్టయితే కనుక పవర్ టారిఫ్ ముఖ్యంగా ఏదైతే ఉందో ఆ పవర్ టారిఫ్ కూడా పర్ యూనిట్ 3.5 to 4 రూపీస్ వరకు మాత్రమే ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం అది దాదాపు 14 నుంచి 16 రూపాయల దాకా ఉంది. కొన్ని చోట్ల 17 రూపాయలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ పవర్ టారిఫ్ రిడక్షన్ కానివ్వండి, ల్యాండ్ కన్వర్షన్ అయితే ఉందో క్యాపిటల్ సబ్సిడీ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా లాభదాయకంగా, ముఖ్యంగా ఈ సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలు టూరిజంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎక్కువ మనకి ఏంటంటే ఇన్నాళ్ళు ఇండస్ట్రీ స్టేటస్ లేకపోవడం వల్ల ఎంఎస్ఎంఈలో ఉన్న బెనిఫిట్స్ అనేది పొందలేకపోతుంది ఇండస్ట్రీ. ఈ పాలసీ రావటం వల్ల ఫైనాన్షియల్ బెనిఫిట్స్ లైక్ బ్యాంకులో లోన్స్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ వే ఆఫ్ కానీ కొన్ని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పాలసీస్ కూడా ఉంటాయి. ఆ పాలసీస్ కూడా మేము తీసుకోవడానికి అర్హత పొందుతాం. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే సింగిల్ విండోస్, కొత్తగా హోటల్స్ ఎవరన్నా పెట్టాలనుకుంటే గవర్నమెంట్ సింగిల్ విండో పాలసీ అనేది క్రియేట్ చేసింది. ఒకే టేబుల్ మీద మన అప్లికేషన్ పెట్టితే ఇమ్మీడియట్గా శాంక్షన్ అవుతుందని మనం అనుకోవచ్చు. ఇంకా వేగవంతంగా అవుతుంది. దీనివల్ల అనేక ఉద్యోగాలు వస్తాయి. టూరిస్టులు ఇక్కడ రావటం వల్ల మన రాష్ట్రానికి ఎంతో దాన్ని ఏమంటారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆస్కారం అవుతుంది.